హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రేపు మేము వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి పోయేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ ఓన్లీ వన్ డే ట్రిప్ మాత్రమే. వన్ డే లోపలనే పోయేసి రావాలనుకుంటున్నాము. సో, ఇప్పుడు సమ్మర్ గదా! సమ్మర్ కోసమని మేమింకా బయట ఫుడ్డు తినొచ్చు. కాకపోతే ఎందుకులే అని చెప్పి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అవి తీసుకొని వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో, నేనైతే ఈరోజు డ్యూటీకెళ్ళేసొచ్చిన. అమ్మొచ్చింది మా ఇంటికి. అమ్మ ఏం చేసిందంటే మొత్తం కొన్ని ఐటెమ్స్ ప్రిపేర్ చేసింది. అవేమేమి ఐటెమ్స్ ప్రిపేర్ చేసిందో, ఇంకా మా పిల్లలును, మా అమ్మ కలిసి అవి ప్రిపేర్ చేయడానికి ఏమో కామెడీ జరిగిందంట. ఆ కామెడీ ఏందో మా పెద్దమ్మాయి చెప్పడానికి కోసమని ఈడ కూసున్నది వీడియోలో. నేను చెప్తా మమ్మీ ఖచ్చితంగా ఎట్లనే చెప్తాను కామెడీ జరిగింది ఫుల్లు. అది చెప్తా అని చెప్పి కూసున్నది. సో, అయితే ఈ సమ్మర్‌లో అసలు నార్మల్‌గా మనం ఎటైనా వన్ డే ట్రిప్ బయటెళ్ళాలంటే నిజం చెప్పాలంటే మనం బయట ఫుడ్ అట్లా ఇట్లా ఆయిల్ ఫుడ్ అట్లా తినడం కంటే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళడమే బెటరు. మేము ఎప్పుడైనా కూడా అంతే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దాదాపుగా అవి తీసుకొని వెళ్తాము. మేమింకా ఏదో చిన్న చిన్న ఐటెమ్స్ ఏదో ఎమర్జెన్సీ మీద చిన్న చిన్న అట్లాంటివి కొనుక్కొని తింటాం తప్పితే దాదాపునైతే అడ్డమైన ఫుడ్ అయితే తినము. ఎందుకంటే జర్నీలో మనము రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. సో, అమ్మును పిల్లలేమో తయారు చేసిండ్రు. అవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటూ చూపిస్తాను మీకు. ఇగో మా మా పెద్దమ్మాయి మైక్ అయితే గుంజుకుంటుంది. ఎందుకో ఏమో చెప్తాను వినండి. మా మా పేరెంట్స్ బాగా హైజీనిక్ పర్సన్స్ అన్నట్టు. అందుకే మొత్తం ఇంట్లో ఫుడ్డే ఉంటది. బయట ఫుడ్ ఏమి ఉండదు. ఏదైనా ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. అయినా బయట కూడా అంతేం క్వాలిటీ ఉండదు కదా ఫుడ్. సో, అట్లా అని ఈ మా వన్ డే టూర్ ప్లాన్ మొత్తం కూడా మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాము. అంటే ఇట్లా ఏ టైం ఎంత టైం తీసుకున్నది, ప్రతి దానికి జర్నీకి ఎంత టైం తీసుకున్నది, దర్శనం ఎంత టైం అయింది, ఎట్లా మేము టైం మేనేజ్ చేసుకున్నాం, ఇట్లా వన్ డే టూర్‌లో 3 పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నాం అనేది కూడా ఈ వ్లాగ్‌లో మొత్తం ఉంటది. సో, ఈ వ్లాగ్‌ని మాత్రము మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటది. మీరు ఎంజాయ్ చేస్తారు. సో, స్టే ట్యూన్. అయితే ఈ వన్ డే ట్రిప్‌లో 3 టెంపుల్స్‌ని దర్శించుకోవాలనుకుంటున్నాము. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి. రేపు మేము మార్నింగ్ లెవ్వంగానే దాదాపు 5:00 అట్లా స్టార్ట్ అయిపోవాలని అనుకుంటున్నాము. 5:00 ఎందుకంటే ఎండాకాలం కదా! ఇంకా లేట్ చేస్తే ఎండ అయిపోతది. మళ్ళీ ఎండలో బాగా ట్రబుల్ అయితది. సో, ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళాలనుకుంటున్నాము. ప్లస్ మళ్ళీ నాకు డ్యూటీకి కూడా ఇబ్బంది కావద్దు. ఎందుకంటే నేనింకా ఇంకో సండే రోజు నెక్స్ట్ డే కూడా ఇంకొకటి ప్లాన్ చేసుకున్నా. నాకు వితిన్ 2 డేస్‌లో 3 టెంపుల్స్ ఇంకొక మొక్కు కూడా తీరిపోవాలని చెప్పి 4 ప్లానింగ్ చేసుకున్నా. ఆ 4 కూడా తీరడానికి కోసం అని చెప్పి నాకు కరెక్ట్ టైం మాత్రం మెయింటెనెన్స్ కావాలి. నేను ఎప్పుడైనా అంతే టైంని మాత్రం 1 మినిట్ కూడా వేస్ట్ చేయను. టైంని సెట్ చేసుకుంటా నేను ఖచ్చితంగా. నాకు డ్యూటీ లేదంటే ఉన్న 2 డేస్ వీక్లీ నాకు 3 డేస్ ఖాళీ ఉంటది కదా! 1 డే 2 డేస్ డ్యూటీ, 1 డే రెస్ట్, మళ్ళీ 2 డేస్ డ్యూటీ, 2 డేస్ రెస్ట్ కదా! ఈ మధ్యలో వచ్చే 1 డే మాత్రం నాకు కొంచెం పనికే సరిపోతది. ఆ రోజు నేను ఎక్కువ ఏమో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోను. నెక్స్ట్ కాకపోతే ఏంటంటే సాటర్డే, సండే నాకు ఎవ్రీ సాటర్డే, సండే నాకు 2 డేస్ కంటిన్యూగా లీవ్ ఉంటది కాబట్టి నేను ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఈ 2 డేస్‌లోనే పెట్టుకుంటా. టైంని మాత్రం కరెక్ట్ ముందే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటాను నేను. సో, అట్లా నేను ఈసారి కూడా నేను ఈ టూర్ ప్లాన్‌ని చేసుకొని పెట్టుకున్నా. సో, రేపు ఆ టైంని మరి నేను వేస్ట్ చేయకుండా 3 టెంపుల్స్‌ని దర్శించుకొని వస్తానా? మరి ఏ టైం దాకా వస్తానో చెప్పి రేపు ఇదే వ్లాగ్‌ని కంటిన్యూ అయితది. ఇప్పుడు మాత్రం బ్యాగ్స్ సదురుకుంటున్నాము. ఏమేమి తీసుకెళ్తున్నాము, ఈ సమ్మర్‌లో మనము ఎట్లాంటి ఫుడ్డు బయట తీసుకుపోవడము, బయట తినకుండా అట్లాంటివి అని చూపిస్తున్నా. సో, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. మేము జర్నీలో మేము చేసే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మీకు కామెడీగా ఉంటది. సో, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే మంచి కామెంట్ మాత్రం పెట్టండి. ఆ కామెంట్ ఎట్లా అంటే మీరు పెట్టే కామెంట్స్ మాకు ఇంకా బూస్టప్ లాగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా చెయ్యాలా వీడియోస్ అనేటట్లు ఉండాలి. సో, ఇప్పుడు ఇంకా ఏమేమి చేసినామో ప్యాకింగ్ చేసేసుకుందామా? మమ్మ 1 మినిట్. ఇప్పుడు మనము 5:00కి స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని గంటలకు లేవాలా మేము? దాదాపు 3:30కి లేవాలి. 3:30కి లేస్తేనే మనం అందరం స్నానాలు అయ్యి మొత్తం ఇంట్లో పనంతా క్లీనింగ్ అయిపోయి కొంచెం ఏమన్నా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని పోవాలి. ఎందుకంటే కొంచెము ఇక ఒక్క పూటన్నా రైస్ ఉండాలి. మత్తయింది.
ఒకప్పుడైనా కొంచెం రైస్ మనము ఇంట్లో చేసేసుకొని వెళ్ళాలి. అంటే కొంచెం రైస్ పెట్టుకొని మరి పులిహోరన్నా లేకపోతే ఏదన్నా పప్పు ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోతాము. ఒక పూటకు మాత్రం రైస్ మేము ఇంటికాడనే ప్రిపేర్ చేసుకొని పోదాం అనుకుంటున్నాం. ఇంకేం 3:30 టైంలా కొందరు తెలికుంటారు అన్నట్టు. వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, మన ఎనిమీస్ అన్నట్టు. దయ్యాలు అంటారు వీటిని. మనం లేచి మనం ప్రిపేర్ చేసుకుంటా ఉంటే ఇంకా దయ్యాలు కూడా పారిపోతాయి. అవి భయపడి అయ్యో మనం తిరిగే ప్లేస్ లో ఎవరో తిరుగుతున్నారు అని చెప్పి మన ప్లేస్ కాదని చెప్పి అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయిలే. ఏం టెన్షన్ లేదు. అవి నా ఫ్రెండ్స్ నన్ను వదిలిపోవు. వదిలిపోతే నువ్వే దాంతో ఉండు, మరి మాకేం అవసరం లేదు, ఇంకా వదిలేసి వెళ్ళిపోతాం. వాటితోటే ఉండు, మేము వెళ్ళిపోతాం కదా. ఏమైతుంది? ఏ అబ్బో ఏంటిది క్లిప్ పెడుతుంది ఇప్పుడు నా ముక్కుకి. అమ్మా మీరైతే చూసేసేయండి ఇవన్నీ. 3:30కి లేవని అంట మా నిద్ర గోవింద. డైలీ నేను ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి పోయేటప్పుడు అయితే 4కి 4:30కి 3కి 3:30కి ఎట్లా లేచిపోనా నేను. రెడీ అయిపోనా? నువ్వు పెద్దదాని మమ్మీ, మేమంటే పసిపిల్లలం. పసి ఒకటే రోజు కదా మీరు వెళ్ళేది, ఒకటే రోజు కదా మీరు, డైలీ కాదు కదా. ఓకే సరే, ఇక సామాన్లు ఎదుర్కొందాం. చిన్న పిల్లలం. ఏం కాదు, ఏం చిన్న పిల్లలు కాదు మీరు. చిన్నప్పటి నుంచి కష్టపడితేనే తర్వాత ఇది అలవాటు అయిపోతుంది. ఇంకా పెద్దగా అయిన తర్వాత కష్టం అనిపించేది. సో నేనైతే ఇప్పుడైతే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నానో నన్ను చూస్తున్నారు. ఇంకా మా పిల్లలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు అది నేర్చేసుకుంటారు. కాబట్టి నాకు ఇంకా వీళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేనైతే. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసేసేయండి, మా స్నాక్స్. ఓకే, ఫస్ట్ ఒక బ్యాగ్ చూపిస్తాను నేను, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం. ఆ బ్యాగ్ ఇది మా సార్ తయారు చేసిన అన్నమాట, కొన్నది కాదు. జస్ట్ ఇది ఏమంటారు, సో ఫర్నిచర్ షాప్, మా షాప్ పక్కపంటి ఫర్నిచర్ షాప్ ఉంది. ఆ షాప్లో ఫర్నిచర్కి వేసే కవర్ ఉంటుంది కదా, అంటే క్లాత్, ఆ క్లాత్ క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ క్యాట్లాగ్ పీసెస్ అన్ని అతను ఏంటంటే మొత్తము అతను అన్ని పడేసినట్లు. అంటే అతని దగ్గర పెద్ద పెద్ద క్యాట్లాగ్ కట్టాలి ఇట్లా ఉండుండే. అవి ఒకరోజు దీపావళి అప్పుడు అంతా షాప్ అంతా క్లీనింగ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఏం చేసిందంటే అతను మొత్తం ఆ క్యాటలాగ్స్ అన్ని పడేసిండు బయట. పడేస్తే మా సార్ ఏం చేసిందంటే ఒక మంచి కొన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాడు. అంటే టిఫిన్ బ్యాగ్స్ కానీ ఏమన్నా అట్లా కుట్టచ్చని. ఇంకా నాకు బాగా నచ్చినట్లు కొన్ని క్లాతులు. అయితే వీటితోటి హ్యాండ్ బ్యాగ్ ఇట్లా ట్రై చేయు, అంటే ఏదైనా కాలేజ్ బ్యాగ్ లాగా ట్రై చేయు అంటే, ఇగో ఇది కుట్టిండు, ఎంత మస్తు ఉంది అసలు. ఇది కుట్టిందంటే ఎవరు నమ్మరు, ఇంకా అంత బాగుంది. నేనైతే ఏ టూర్కి పోయినా ఇది మాత్రం ఇదే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు బాగా నచ్చింది ఇది. చూడండి ఎంత బాగా తయారు చేసిండో. ఇది కుట్టిందంటే అసలు ఎవరు కూడా నమ్మరు. ఈ పైన జిప్పు సేమ్ ఇంకా ఇది కొన్న దానిలాగానే. ఈ లోపల టూ జిప్స్ పెట్టిండు. ఇది ఒకటి, ఇది ఇంకోటి. మొత్తం ఇవి 2 పెద్దవి, ఇది ఒకటి చిన్నది. ఇంకా సేమ్ కాలేజ్ బ్యాగ్ లానే ఉంటుంది. మనం కాలేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు కాలేజ్ తీసుకుపోమంటే, స్కూల్ తీసుకోపోలేరు. ఎందుకంటే కుట్టింది వీళ్ళకి నచ్చాయి, కొన్నవి కావాలి కాబట్టి వీళ్ళకి నచ్చక ఇది వాడరు. కానీ నాకు మాత్రం ఇది మస్తు నచ్చింది. నేను ఎటు టూర్కి పోయినా, నేను టూర్కే కాదు, నేను ఏ షూట్ ఉన్నా కూడా నేను ఇదన్నా తీసుకెళ్తా. షూట్ మట్టు ఇది నా షూటింగ్ బ్యాగ్ అన్నట్లు ఇది. మేడం గారు మీకు గుర్తులేదు కావచ్చు, నేను 6th క్లాస్లో చాలా రోజులు తీసుకెళ్ళిన. తర్వాత 6th క్లాస్లో మస్తు తీసుకపోయాను. ఏం తీసుకపోలేవు. ఒక 4 రోజులు తీసుకపోయింది కావచ్చు, పక్కన పెట్టి నాకు వద్దు అని. ఒక 10 days తీసుకపోయినా. 10 days కాదు కానీ, నువ్వు ఎన్ని రోజులు అన్నావు? 4 రోజులు. 5 days కావచ్చు. 5 daysకే పెద్ద గొప్ప అయిపోతుంది. ఓకే, ఇది బ్యాగ్ సరిపోతుంది. ఎందుకంటే 1 day ట్రిప్కి ఇది ఒక బ్యాగ్ సరిపోతుంది. ఇంకా మరి బాగా మేము అంటే బట్టలు ఏం తీసుకపోతలేము, ఎందుకంటే ప్రొద్దున్నే ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతాము. ఇంకోటి ఏంటంటే అక్కడ స్నానాలు చేయడం కోసం అని వాటర్ లేవంట, జస్ట్ చల్లుకోవడమే. ఎందుకంటే ఇది మొన్న మా వాళ్ళు పోయిన వీక్ మా వాళ్ళే వెళ్ళినుండ్రి వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి. సో అక్కడ స్నానాలు చేయడానికి కోసం అని ఎక్కడ కూడా కోనేట్లలో నీళ్లు కూడా అట్లా ఏం లేవంట. జస్ట్ అక్కడక్కడ కాళ్ళు కడుక్కొని తల మీద చల్లుకొని వెళ్ళడానికి మాత్రమే, నల్లల కింద చల్లుకొని వెళ్ళడం మాత్రమే ఉన్నది.
అని చెప్పి అన్నారు. సో అట్లాంటప్పుడు మనం ఇంకా బట్టలు అవన్నీ లగేజ్ తీసుకోవడం అవసరమా? జస్ట్ మనకు ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోతే సరిపోతుంది. అవును కదా? ఓకే, మరి ఇది బ్యాగు. ఈ బ్యాగ్లో ఫస్ట్ ఇది అటుకులు తయారు చేసింది మా అమ్మ, అత్తమ్మ చేసింది. ఓకే, ఇవి ఓకే మా అత్తమ్మ మొన్న అటుకులు చేసి పంపించింది ఒక 2 days బ్యాక్. అయితే ఇవి మరి ఇంట్లో ఉంటే తినడానికి అయితే లేదు. సో ఇప్పుడు మన జర్నీలో మనకి ఇంకా ఏదో ఒక దానా కావాలి కదా, పోతూ ఉన్నాక దానా వేస్తూ ఉండాలి. ఇట్లా తింటూ జర్నీ చేస్తే అది ఒక వేరే ఉంటుంది, ఆ థ్రిల్లింగే వేరే ఉంటుంది. సో కార్ లో పెట్రోల్ ఫ్యూయల్ ఎట్లా వస్తుందో పెట్రోల్ కార్ కి ఎంత అవసరమో ఇట్లాంటి స్నాక్స్ కార్ లో కూర్చున్న మాకు అంత అవసరం. లేకపోతే కార్ నడదు కదా పెట్రోల్ లేకపోతే. అట్లానే మేము కూడా ఈ స్నాక్స్ లేకపోతే మేము కూడా అంటే ఇంకా ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా స్నాక్స్ ఉన్నాయనుకో కొంచెం కొనేటి తగ్గుతాయి అన్నట్లు. ఇట్లాంటివి ఏం లేవనుకో, మమ్మీ అది కొని రోడ్డు పండి వంగపోంగ అన్ని కనిపిస్తాయి కదా, ఇక మమ్మీ అది కుర్కురే కొని, మమ్మీ చిప్స్ కొని, మమ్మీ కూల్ డ్రింక్, మమ్మీ అది, మమ్మీ ఇది అనుకుంటా ఏదో ఒకటి కొనిమని అంటారు. అందుకోసమని ఇది కొంచెము ఆ డబ్బుని ఆదా చేయడం కోసమని ఇవి స్నాక్స్ అన్నట్టు కొంచెం. ఓకే, ఇది అటుకులు జస్ట్ టైం పాస్కి అటుకులు. సో ఇది అయితే ఇందులో పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇవి అడుగు పెట్టేద్దాం ఇట్లా లాస్ట్కి. నెక్స్ట్ బిస్కెట్స్, టీ బిస్కెట్స్ టైం పాస్. అటుకులు తిన్నాక కొంచెం ఒక బిస్కెట్ తింటే మస్తు టేస్టీగా ఉంటుంది. టీ బిస్కెట్స్ అందుకు కాదు, వీళ్ళు ముగ్గురు టీ పిచ్చోళ్ళు, మా అమ్మమ్మ, మా పప్ప, మా మమ్మీ. సో వీళ్ళకు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఖచ్చితంగా టీ కావాలా. కాబట్టి ఆ టీలోకి తినడానికి పేరు మాది, తినేది వీళ్ళు. ఇది మాత్రం రేపు ఒక్కరు కూడా ఇవ్వ మరి మీకు ముందే చెప్తున్నా. రేపు ఇప్పుడు చెప్పింది కదా, రేపు ఒక్క బిస్కెట్ నిన్నకల్ తీసుకొచ్చిందా అనుకో, అప్పుడు చెప్తా ఇంకా. అగో పట్టించుకుంటాము మరి. ఇది మాయే కదా, పప్ప అమ్మమ్మది నాది ముగ్గురుదే ఓన్లీది, కాబట్టి మేమే తింటాం. ఈ మాయే. ఓకే, ఇలా పెట్టేద్దాం ఇది. నెక్స్ట్ కార. ఇగో ఇంకా కార టైం పాస్ పేరు కూడా మై ఫేవరెట్, ఇది అందరికి ఫేవరెట్, నాకు కూడా చాలా ఇష్టము. ఇది ఇట్లా బూర ఉంటది కదా, బూర ఏమంటారు దీన్ని, ఇది కారల్లో 2 types ఉంటది అట్లా. ఇది బూందీ టైప్ లో ఉంటది, ఇది మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఇట్లా బజ్జీలు ఉంటది చిన్నగా. ఆ కార అంటే కొంచెం ఇష్టం అనిపించదు, కానీ ఇది ఇట్లా ఏమంటారు దీన్ని, బూందీ టైప్ లో ఉంటది కదా, ఇది మాత్రం మస్తు అనిపిస్తుంది, మంచి టేస్ట్. ఇందులో పల్లీలు ఉండాలి, ఎక్కువ ఇందులో పల్లీలు లేవు ఎక్కువ. ఇది మొన్న నేనే పోయి తెచ్చి రోజు ఏ ఫుడ్ ఐటమ్స్ అన్నా మిగులుతాయి కావచ్చు, కానీ ఇది మాత్రం కంప్లీట్ అయిపోతుంది రేపు చూడండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇది పెట్టేద్దాము. నెక్స్ట్ ఓకే అసలు సరిపోతుంది, కానీ ఇగో ఇది లడ్డూలు చేసిండ్రు అమ్మను పిల్లలు. ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఆ లడ్డూలు చేసిండ్రు. ఏమైంది చెప్పు. దీని గురించి పెద్ద చరిత్ర ఉంది. ఏంటంటే రవ్వ లడ్డులు నార్మల్ గా తెలిస్తేనేమో చేసేస్తారు ఎవరన్నా, తెలియకపోతేనేమో తెలుసుకొని చేస్తారు. లైక్ యూట్యూబ్, గూగుల్, ఏదో ఒకటి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చేస్తారు. కానీ మా అమ్మ మాత్రం అల్ట్రా ప్రో మ్యాక్స్, ఏమి తెలియదు, ఎట్లా అయ్యానో తెలియదు, స్టార్ట్ చేసింది అమ్మమ్మ ఎన్నో ఫుడ్ ఐటమ్స్ చేస్తా, అసలు వింతగా చేస్తుంది. ఇట్లా గవ్వలని చెప్పేసి పువ్వులు అట్లా స్వీట్ గా ఉంటాయి, స్వీట్ ఐటమ్స్ అన్నట్టు. ఇవి గవ్వలు ఇట్లా పువ్వుల షేప్ లో ఉంటాయి, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తుంది. కానీ ఎందుకు ఈ రవ్వ లడ్డు చేయడం రాదంట అమ్మమ్మకు. ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. అయితే సడన్ గా ఇవల్ల రవ్వ ఎక్కువ ఉందని చెప్పేసి రేపు అట్లా పోదాం అనగానే చేసుకుందాం అని చెప్పేసి అన్నది. నాకేం తెలుసు కదా అని నేను సైలెంట్ గా ఉన్నా. స్టార్ట్ చేసింది, అంతా అయిపోయింది, షుగర్ పానకం పెట్టేసి అలా రవ్వ వేసేసింది. మొత్తం ఇట్లా పల్చగా ఇట్లా జ్యూస్ లెక్క అయిపోయింది. అది ఫస్ట్ లో అంతా అవుతుందంట. ఆ జ్యూస్ లెక్క అయ్యి ఎండబెట్టిన తర్వాత గట్టిగా అట్లా ముద్ద కట్టడానికి వస్తుందంట.
అది మా అమ్మమ్మకు తెలియదు. ఇక అక్కడ చేస్తా ఉన్నది ఏ హనీ రాయి ఇదే పాయసం అని అంటున్నా. అమ్మమ్మ నీకు తెలుసు కానీ చెయ్యగానే అంటే నాకు తెలియదు కానీ వట్టి స్టార్ట్ చేసిన ఇట్లా ఎట్లా వస్తుంది అట్లా అని. ఒకవేళ అయితే లడ్డూలు అయితే లేకపోతే సిర అవుతుంది అని చెప్పేసి అయితే లడ్డూలు అయితే లేకపోతే సీర అవుతుంది, సీర తినేయచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన. అంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. చూసినేమో జ్యూస్ లెక్క అయింది అది. ఇట్లా మొత్తం తీసుకుంటే నాకు ఇట్లా అవుతుంది. అది నాకా ఏం తెలియదు. ఇక మా అమ్మమ్మ అటు ఇటు పరేషాన్ అవుతున్నది, మా చెల్లె మా అమ్మమ్మ అటు ఇటు తిరుగుతున్నారు కాలు కాలిన పిల్లలు లెక్క. ఇక నేనేం చేసిన ఇట్లా అయితే కాదని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అది స్టార్టింగ్ అట్లనే లిక్విడ్ ఉంటుందంట. వెంటనే చల్లార పెడితే అది మళ్ళీ గడ్డ అయ్యి మనకి ఇట్లా ముద్దలు కట్టడానికి వస్తుందంట. అది మాకు తెలియదు కదా. ఆగమాగమైనాం కొంతసేపు. సో లాస్ట్కి అట్లా పెట్టేసినాము. దాని తర్వాత మేము ఎక్కువసేపు స్టవ్ మీద కలిపినాం కాబట్టి అది గట్టిగా అయిపోయింది బాగా. ఇట్లా ముద్దలు ఇట్లా చిన్న ముద్దలైనాయి. అవిటిని తీద్దామంటే ఆ చేతులు ఇట్లా కోసుకపోయినట్టు అయినా అంతా ఇట్లా రాళ్ళు అయినాయి అవి. మళ్ళీ ఇక్కడ మీకు కనిపించేవి అన్ని కూడా ఒక్క సైజు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్క సైజు వచ్చినాయి మాత్రమే ఇక్కడ వీడియోలో కనిపిస్తాయని పెట్టినాం. కానీ ఒకటి ఇంత పెద్దగా, ఒకటి ఇంతే, ఒకటి ఇంత. అసలు జస్ట్ ఇట్లా ప్లేట్ లా పెట్టి మంచి కొంచెం లుకింగ్ కోసం అని ఇట్లా ప్లేట్ లో పెట్టింది మా అమ్మ. అయితే మా అమ్మకు ఇట్లా బ్లాగ్ చేస్తామని చెప్పి తెలియదు. జస్ట్ అంటే ఈ లడ్డూని వీడియో తీసుకుంటారేమో అని చెప్పి అనుకోని మంచి కనిపించిన అని ఇట్లా పెట్టింది. వెనుకున్న అన్ని నేను తెరబెట్టిన మొత్తం. ఇక మంచి లేని అన్ని ఇగో ఇలా కవర్లో వేసి పెట్టేసింది. అంటే ఇవి కొంచెం చూర అయిపోయినాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి, పెద్దగా లేవు, చిన్నగా ఉన్నాయి, చూర అయిపోయినాయి అంట కొంచెం. అంటే ఇవి తినేద్దాం రేపు, ఇవి ఉండని బాక్స్లో సర్దుకొని పెట్టుకోమని చెప్పి పక్కన పెట్టేసింది. ఇవి రేపు జర్నీలో మనం ఒడగొట్టేద్దాము, మంచి రెండు తినుకుంటూ ఒడగొట్టేద్దాము. చిన్న అంటే కొంచెం మంచిగా రాలేవు అని చెప్పి ఇంట్లో పెట్టి పెట్టేసింది అన్నట్టు కవర్లో. అదండి రవ్వ లడ్డుల వెనకాలన్న కదా. సో ఇప్పుడైతే చేసుకుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా చేసేస్తాము. అమ్మ మాకు రాని ఒక డిష్ ఏదన్నా ఉంది మన అంటే తెలుగు ఏదో అంటారు కదా, ఇండియన్ నేచర్ ఏదో, అందులో ఇండియన్ ఫుడ్స్లలో ఏదైనా రానిది ఉంది అని అంటే మా అమ్మ మాకు రవ్వ లడ్డు. అది ఎందుకు నేర్చుకోలేదు ఎవరికి తెలియదు, ఆమెకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఫైనల్గా అది కూడా నేర్చేసుకున్నది. ఇంకేం రావు అన్నట్లేవు, మా అమ్మమ్మకి అన్నీ చేస్తుంది. మళ్ళీ చేయడమే కాకుండా ఇట్లా ఆస్వాదించుకుంటూ తినేటట్టు చేస్తుంది. అంటే అంత సూపర్ చేస్తుంది అన్నట్టు. అమ్మమ్మ వంటలకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అమ్మ వంటకు వంక ఉండదు. ఏ అమ్మ చేసిన వంటకైనా కూడా వంక ఉండదు. కానీ నా వంటకు మాత్రం మా పిల్లలు వంక పెడతారు. మా అమ్మమ్మ మీదకి వెళ్ళి కంపేర్ చేస్తే మా మమ్మీ అసలు ఏం బాగా చేయదంతా. మా అమ్మ పెట్టే కూరలు మంచిగా ఉండే కానీ మొట్టికాయలు మాత్రం బాగా మంచిగా ఉంటాయి. సో లాగ్ అయిపోతుంది. మనం చెప్పినా కదా ఇవే లడ్డూలు, ఇవి చిన్న లడ్డూలు అన్నట్లు. ఈ పెద్దగా ఉన్నాయి, చిన్న అంటే మంచి సెట్ కానివి ఇందులో కవర్లు వేసి పెట్టింది అన్నట్లు. రేపు ఒడగొట్టేద్దాం అన్నట్లు. సరే సరిపోతాయి, ఇవి పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇగో మ్యాంగోస్. అయితే అబ్బా ఇది ఎత్తలేదు. ఇవి మా అత్తగారింటికి వెళ్ళి మొన్న రాంగ తెచ్చుకుని ఉంటే, మొన్న మా మామయ్య వచ్చిండే, మా మామయ్య రాంగ పట్టుకొచ్చిండు ఈ మ్యాంగోస్. అయితే ఇవి ఇంకా సరిపోతే అనుకున్నా కానీ వీళ్ళ పప్ప ఎందుకో ఇంకా ఇవి సరిపోవని చెప్పి ఇంకా మళ్ళీ కొనుకొచ్చిండు కొన్ని. సో ఇవి తీసుకుపోతున్నాం మరిగా. ఎందుకంటే మనకు ఫ్రెష్ మ్యాంగోస్ అయితే ఇంటికాడ ఉన్నాయి, మన మ్యాంగోస్ ఎట్లయినా ఉంటాయి. ఈ కొనుకొచ్చినవి కొంచెం మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఒడగొట్టేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఒక చాకు కూడా పెడుతున్నాం. ఎందుకంటే చెప్పాలా, ఇవి సపోజ్ మనము కట్ చేసుకొని తిన్నా ఏం చేసినా కూడా చాకు అయితే ఉండాలా. ఇంకా ఇవి పెట్టేసుకుందాం మరి. నెక్స్ట్ ఇంకేమో పెట్టినది ఉల్లిగడ్డలు. ఇక మా అమ్మ ఉల్లిగడ్డలు పెట్టింది. నిజం చెప్తున్నా, ఎండాకాలం వచ్చిందంటే మనకు ఉల్లిగడ్డ అనేది కంపల్సరీ దగ్గర ఉండాలి. సో అసలుకి ఇంతకుముందు మేమందరం కూడా అమ్మ, మా చిన్న చెల్లె, మా పెద్ద చెల్లె అందరం ఒకటే కాంప్లెక్స్లో పక్క రూమ్లలో ఉండేవాళ్ళం అన్నట్టు. అంటే మేము ఈ ఇంట్లో ఉంటే ఇంకో పక్క ఇంట్లో మా చిన్న చెల్లె, మా పెద్ద చెల్లె ఇంకొక ఇంట్లో, అమ్మ ఒక ఇంట్లో, అంటే ఒకటే కాంప్లెక్స్లో పక్కన ఉండేవాళ్ళము. అప్పుడు ఏంటంటే ప్రతి ఎండాకాలం వచ్చిందంటే మా అమ్మ అసలు ఇంకా చిన్న ఉల్లిగడ్డలు ఇంకి మాకు జేబులలో వేస్తున్నాయండి. నేను డ్యూటీకి వెళ్తుంటాను కదా,
అట్లా మా జేబులలో నా యూనిఫామ్ జేబులు వేస్తుండే. అంటే ఖచ్చితంగా మనకు ఎండాకాలము బయటకు వెళ్తున్నామంటే ఉల్లిగడ్డ మన దగ్గర ఉండాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా. సో అట్లా ఉల్లిగడ్డ మనకు ఎండాకాలం ఎండ దెబ్బ కొట్టకుండా అట్లా కాపాడుతుంది. అట్లా అమ్మ నాకు ఇంతకుముందు 2 years బ్యాక్ వరకు మేమందరం కలిసి ఉన్నప్పుడు మాత్రం అమ్మ నాకు ఖచ్చితంగా నా దగ్గర ఒకవేళ సపోజ్ నేను మర్చిపోయినా కూడా నా దగ్గర అడిగి మరి ఉల్లిగడ్డ నా జేబులో వేసి పంపిస్తున్నాడు డ్యూటీకి. కానీ ఇప్పుడు మాత్రం నేను వేరే ఇంట్లో అంటే మేము ఇల్లు కట్టుకొని ఇటు వచ్చేసినాం కదా, ఇంకా అమ్మ నా దగ్గర లేదన్నట్లు. ఎప్పుడన్నా వస్తుంది. అయితే ఇప్పుడు నేను మర్చిపోతున్నా అసలు. నాకు అంత వర్క్ టెన్షన్, ఇంట్లో బయట డ్యూటీ, అట్లా యూట్యూబ్ అది ఇది అనుకుంటా చాలా ప్రెజర్ అవుతున్నా. సో కొంచెం నేను హెల్త్ గురించి కూడా పట్టించుకోవడం కూడా మానేసిన. సో నాకు ఇంకా యాది లేదు, ఇప్పటిదాకా అసలు గుర్తుకే లేదు ఉల్లిగడ్డ జేబులు వేసుకోవాలని చెప్పి. ఇగో ఈరోజు అమ్మ రేపు బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి అందరికీ మా ఇంట్లో చిన్న చిన్న ఉల్లిగడ్డలు లేవు, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇవన్నీ ఉల్లిగడ్డలు వెతికి మంచిగా ఉల్లిగడ్డ పట్టుకుందామని చెప్పి కవర్లు వేసి పెట్టింది. సో ఇదైతే మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఎండాకాలం ఖచ్చితంగా ఉల్లిగడ్డ అనేది దగ్గర ఉండాలి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. సో అందుకోసమని ఎండాకాలం మాత్రం ప్రతి ఒక్కరు బయటకు వెళ్తున్నారంటే ఉల్లిగడ్డను మాత్రం జేబులు వేసుకొని వెళ్ళండి. చిన్న గడ్డ చాలు, చిన్న గడ్డ ఉన్నా కూడా అది మనకు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. సో ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఉల్లిగడ్డలు జస్ట్ ఉల్లిగడ్డలు మన దగ్గర ఉండడమే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా వేసినట్టున్నది. సరే ఓకే, అన్నీ వేసింది. అయితే అవసరమైతే ఇవి అటుకులు ఉన్నాయి కదా, అటుకులలో కట్ చేసుకొని కూడా తినేయచ్చు అని చెప్పి అట్లా కూడా ఇగో మా పెద్ద అన్నది అట్లా. అప్పుడు అవసరమైతే కట్ చేసుకొని తినేద్దాము వీటిని అని చెప్పి అన్నది. అట్లయితే అట్లా, ఇట్లయితే ఇట్లా. ఎక్కడికి వెళ్ళి మనకు బాడీ లోపలికి వెళ్ళినా బాడీ మన దగ్గర ఉన్న కూలింగే కదా ఉల్లిగడ్డ అంటే. సో అట్లా అయితే ఇట్లా అవుతాయి. సో ఈ దగ్గర పెట్టుకుంటాం. ఉల్లిగడ్డ కట్ చేసుకొని తినే ఐడియా యాక్చువల్గా అమ్మమ్మది, కాకపోతే చెప్పడం నేను చెప్పిన అంతే. మా మమ్మీకి అసలు ఆగుతలేదు, ఏమైనా మాట్లాడుతానే ఉన్నది. మైక్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయేదాకా కూడా ఆగుతలేదు. మస్తు మాటలు మిస్ అయిపోయినాయి. మైక్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేంత లోపల కొంచెము అంటే ఇప్పుడు కూడా మైక్ కొంచెం దూరం ఉండే వరకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుంది కావచ్చు, అంటే ఫ్యాన్ గాలి అట్లా. అంటే ఈ మైక్ కొంచెము బాగాలేదు. జస్ట్ నేను డబ్బింగ్ మళ్ళీ కలపడం అనేది కొంచెం రిస్క్ అవుతుంది. తొందర బ్లాగ్స్ చేసుకుంటూ పెట్టేద్దామన్న ఉద్దేశంతో ఒకటి చిన్న 500 పెట్టి ఒక మైక్ తీసుకున్నా. సో ఇది కొంచెం ఇంకా ట్రబుల్ ఇస్తుంది. ఇంకా ఫర్దర్గా మన ఛానల్ మంచి ఇంప్రూవ్మెంట్ అయిన కొద్దీ మీ అందరి ఆదరాభిమానాలతోటి మన ఛానల్ని మంచిగా గెట్ ఆన్ చేసిందంటే ఇంకా నేను మంచి మైక్ తీసుకొని అట్లా ఇంకా మంచిగా క్వాలిటీ తీసుకోవడానికి ట్రై చేస్తా. సో అన్నిటికీ కూడా మీ సపోర్ట్ కావాలి నాకు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అదేంటి అక్క బాక్స్లో? ఇట్స్ మై ఫేవరెట్ ఏంటో ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ లాస్ట్ వన్ ఏంటంటే రేపు ఎట్లయినా మార్నింగ్ ఇవన్నీ కానీ స్నాక్స్ ఉన్నాయి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ గురించి ఏం ఆలోచించుకోలేదు. కాకపోతే డ్రెస్ జాగ్రత్త, వైట్ డ్రెస్. అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రము పెసరపప్పు టమాటా రైస్ చేస్తున్నా అమ్మమ్మ మాత్రం పెసరపప్పు టమాటా అబ్బా సూపర్ చేస్తుంది. దానికి మామిడికాయ కారం ఉంటే ఇంకా ఏమొద్దు అదే చాలు, ఇంకా అంత సూపర్ ఉంటుంది. దానికంటే హైలైట్ టేస్ట్ ఇంకోటి ఏం ఉండదు. నాకైతే నా ఫేవరెట్ చాలా. ఇంకా అదే పెసరపప్పులో నిమ్మకాయ కారం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా పెట్టలే నిమ్మకాయ కారం. సో ఇప్పటికైతే ఊరికాయ కారంతో మేనేజ్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్. అది దాదాపు ఒక 15 రోజులైతే ఉందా. అయితే మామిడికాయలు కొనుకొచ్చింది పప్ప అక్కడికి వెళ్ళి వచ్చినాయి. మొన్న పోయినసారి ఎలగడపకి వెళ్ళి కొన్ని మామిడికాయలు తెచ్చుకుని ఉంటాయి. సో అవి కారం పెట్టేసింది మొన్ననే, అయిపోవచ్చింది కూడా, దగ్గరకు వచ్చింది ఆల్రెడీ. ఇక కొత్త కారం ఉంటే ఎట్లుంటది, ఎప్పుడు ఇచ్చిన గదితో తింటాం కారం కారం కారం. ఇది ఏం పెద్ద కారం కాదు, అంటే స్టార్టింగ్ లో కొన్ని వస్తాయి కదా మనకు ఎండాకాలం రాగానే. క్లాత్ తీసుకురావు, కొంచెం క్లాత్ తీసుకురావు అమ్మా, కొంచెం క్లాత్ కూడా ఆయిల్ వెళ్తుంది కారంలోకి వెళ్ళి. ఈ క్లాత్ కారం కదా, కారం గారుతుంది. సో దీనికి ఇట్లనే పెట్టేసేసి ఈ క్లాత్ని ఇట్లనే కట్టేసి పెడదాం. ఏం కాదు, ఏమవుతుంది. ఇట్లా పెట్టేసేసి పెడితే కవర్ ఉంది కదా, ఈ కవర్లో పెట్టేసి పెడదాం. ఈ కవర్ ఇట్లా పెట్టేసి పెడతామంటే ఇంకా కారం గారినా కూడా క్లాత్కే అంటుకుంటుంది అన్నట్లు.
మొత్తం అన్నిటికి కాదు. సో ఇది అయిపోయింది. ఇది ఇది పెట్టేసుకుందాం ఇంట్లోనే. ఇది జరగకుండా పెట్టాలి, అసలు అడుగు పెట్టాలి దీన్ని. లేకపోతే ఇది కార్లో బయట పెట్టేద్దామా? ఇది కార్లో బయట పెట్టేసుకుందాం డిక్కీలో, ఎందుకంటే ఇట్లా పెట్టేసి అంత కింద మీద మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. సో అయిపోయి తినేటి వస్తువులు అన్నీ అయిపోయినట్లేనా? ఎండాకాలం స్పెషల్ థింగ్ మర్చిపోతే ఎట్లా? సరే చెయ్యి. జై మహేష్మతి. ఇదేంటి అనుకుంటున్నారు? వాటర్ అనుకుంటున్నారా? వాటర్ కాదు, షర్బత్, నిమ్మకాయ షర్బత్ అండి. అంటే ఎట్లా అంటే వీళ్ళు పిల్లలు ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయలని మొత్తం పిండేసేసి ఇట్లా షర్బత్ చేసి పెట్టేసిళ్ళు. ఇవి రేపటి వరకు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. రేపటి వరకు మాత్రం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం. బాగా కూల్ ఇట్లా మంచి ఐస్ లాగా అయిన తర్వాత అప్పుడు తీసుకొని బయట తీసుకొని పెట్టుకుంటాము. ఇంకా దాదాపు ఒక ఐస్ లాగా ఐస్ అయిన తర్వాత తీసుకొని పోతే మనకు ఒక హాఫ్ డే వరకు సరిపోతుంది. అంటే కూలింగ్ మరీ అంత వేడి ఏం కాదు, అంతలో మేము తాగేస్తాం కూడా. సో మనకు ఈ 2 బాటిల్ అంటే సరిపోతాయి మస్తు. ఇంకేంటి ఇవి కూల్ డ్రింక్ ఏంటి షర్బత్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ వాటర్ బాటిల్, ఇంకా పెద్ద వాటర్ బాటిల్ క్యాన్ ఉంది మాకు. ఆ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తామంటే డే మొత్తం అయిపోతుంది. డిక్కీలో పడేసుకుంటామంటే కార్లో డే మొత్తం మాకు వాటర్ సరిపోతాయి. ఇంకేం, ఎండాకాలంలో వాటర్ లేకపోతే నీళ్ళు లేని బావిలా చేప లేక పరిస్థితి వచ్చేస్తారు, చచ్చిపోడే ఉంటది. ఎండాకాలంలో నీళ్ళు లేకుండా ఎవరన్నా బయటకు పోతారా? ఏదైనా సరిపోతాయి బాటిల్స్. 20 రూపాయలు 30 రూపాయలు ఒక బాటిల్ ఉంటుంది. అది ఒక్క బాటిల్ ఒక్కోళ్ళకి కూడా సరిపోదు, ఒక్క పూట కూడా సరిపోదు. ఒక్కసారి బాటిల్ ఎత్తినా మేము దించాం. ఇక చల్లటి వాటర్ దొరుకుతాయి ఎండాకాలం. సో అయిపోయిందా? ఇంకా వాటర్ ఇంకా స్కార్ఫ్ తీసుకెళ్తాము. ఎందుకంటే బయట తిరిగినప్పుడు మనము టెంపుల్, ఇప్పుడు కారు ఎక్కడన్నా పెట్టేస్తాము, టెంపుల్లోకి పోవాలంటే కొంచెం ఎండ ఉంటుంది కదా. ఒక 2-3 మంచి స్కార్ఫ్ కూడా పెట్టుకుందాము. ఒక టవల్ కూడా పెట్టుకుందాం, ఎంతకైనా మంచి. తీసుకురాప మరి ఇంకేంది, టవల్ను స్కార్ఫ్ పెట్టుకురాప. వైట్ స్కార్ఫ్ ఉంది కదా, వైట్ రెడ్. ఏదో ఒక టవల్ సరిపోతుంది, ఒక టవలు. స్కార్ఫ్ తీసుకో, 2 చాలా. ఇంకోటి చెల్లెకోటి తీసుకో. ఒకటి పిండేది ఉన్నది, ఇప్పుడు పిండుట్లా ఉన్నది ఒకటి, సరిపోతుందిలే. అది రేపు పిండేస్తామంటే అది పచ్చిగున్నా పర్లేదు, ఆరిపోతుంది పొంగ. సో ఇక ఒకటి పిండుట్లా ఉన్నది స్కార్ఫ్, ముగ్గురికి 3. ఒక టవల్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుందాం, ఎంతకైనా మంచిది. సో ఇది మా బ్యాగ్ ప్యాకింగ్ అన్నట్టు. ఇంకొకటి ఉన్నది, అసలైన స్పెషల్ ఐటమ్ చెప్పద్దా లేడీస్? అసలైన స్పెషల్ ఐటమ్ చెప్పద్దా? అసలైన స్పెషల్ ఐటమ్ లేడీస్ కి స్పెషల్ ఐటమ్, మళ్ళీ అది లేడీస్ కి కంపల్సరీ ఉన్నాయి. ఆగు చెప్తా, ఆగు. చాకు పెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోతాం. చాకు వేసేద్దాం. చాక్ ఎందుకంటే ఎవరన్నా నాస్తే పొడి చేయడానికి లేదు, అట్లా పొడుచుకుంటా చేస్తా అంటే అలవాటు మంచిది కాదు. సేఫ్టీ ఉంచుకోవాలా, కాకపోతే అట్లా అది పిచ్చి పని. ఇగో ఓకే గుద్దుతున్నంటే ఓవర్ యాక్షన్ ఉంటాం మళ్ళీ, ఏం కాదు. సరే ఓకే, మాట్లాడద్దు అట్లా జోక్ కోసం మొత్తం మాట్లాడు. సరే ఓకేలే కానీ నెక్స్ట్ ఇగో ఇది లేడీస్ కి ఇక కంపల్సరీ ఎటన్నా బయట పోతే, అంటే ఇది నార్మల్గా మేము ఎటు పోయినా బయట తీసుకెళ్తాము ఖచ్చితంగా. ఒక ఏంటంటే ఇలా ఇక మేకప్ ఐటమ్స్ అన్నట్లు. అంటే జస్ట్ ఇవేం యూజ్ చేయము, కాకపోతే ఉండని. ఎందుకంటే సపోజ్ సేఫ్టీ అట్లని కాదు, ఇప్పుడు ఎక్కడన్నా మాకు ఫోటోలు దిగాలా, కొంచెము ఏమన్నా వీడియోస్ చేసుకోవాలా అని అనిపించినప్పుడు ఫేస్ అంతా జిడ్డు ఉంటుంది కదా, కొంచెం అప్పటికప్పుడు కొంచెం మేకప్, అంటే మరీ ఓవర్గా మేకప్ మేము వేసుకోము కానీ నార్మల్గానే. కానీ కాకపోతే ఏదో బీబీ క్రీమ్, మేము ఎక్కువ ఏమో మేకప్ ఐటమ్స్ ఏం యూజ్ చేయను. అయితే జస్ట్ బీబీ క్రీమ్ ఒకటే పెట్టుకుంటా, ఇంకా లిప్స్టిక్ ఒకటి, అంతే. న్యాచురల్ గా ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. బీబీ క్రీమ్ మొత్తం అన్ని బీబీ క్రీమ్లే ఉన్నాయి, ఇంకా అన్ని బీబీ క్రీమ్లే. ఎందుకంటే అయిపోయిన కొద్దీ తాపుకోటి ఇంకా లాస్ట్ ఎండింగ్ దాకా
ఇందులో కొంచెం కొంచెం ఉంటాయి అట్లా అన్ని ఇవన్నీ బేబీ క్రీమ్లే, అంత ఒకటే రకం బేబీ క్రీము. ఇంకా ఇది ఒకటి, ఇది ఎప్పుడన్నా ఒకసారి ఇక ఐలైనర్, ఐషా ఏమంటారు దీన్ని, మస్కారా ఎక్కువ యూజ్ చేయ ఎప్పుడో ఒకసారి. ఈ కాటుక కూడా నేను అంత పెద్ద యూజ్ చెయ్యా, ఇక ఐబ్రో పెన్సిల్ మాత్రం యూజ్ చేస్తా అప్పుడప్పుడు అంతే. ఇక చిన్న ఐటమ్ ఇది, ఎందుకంటే ఉండని అన్నట్లు ఒకటి పెట్టుకుంటున్నాము జస్ట్ ఫర్ సేఫ్టీ. ఇక అంతే. ఇంకేమున్నాయి, ఇదేంటి కారం. కారం, ఇది డిక్కీలో పెట్టిద్దాం. సో ఇది మా బ్యాగ్ ప్యాకింగ్, ఇంతకు మించి ఏం లేదు ఇంకా. అయితే ఈ బ్యాగ్ ప్యాకింగ్ అంతా బ్లూటూత్ దగ్గర ఉంచుకుంటా, ఎందుకంటే జస్ట్ ఉండాలి నాకు బ్లూటూత్ ఒకటి. ఇది ఫోన్ తోటే పెట్టుకుందాము, ఇక్కడే పెట్టేస్తా, రేపు ఫోన్ తీసుకుపోతా. ఇంకేమో ఇంకా అంతే, ఇంకెక్క చేస్తే కొంచెం లాగ్ అవుతుంది. ఇంకా అంటే మేమైతే కార్లో పోతున్నాం కాబట్టి మాకు ఇంకా ఆధార్ కార్డులు ఏం అవసరం లేదు. ఇప్పుడు 0 టికెటే ఉంది, బస్సులో పోతేనైతే ఫ్రీగా ఉంటుంది. కానీ బస్సులో ఇంకా ఇప్పుడు ఎండలు బాగున్నాయి, ప్లస్ ట్రాఫిక్ కూడా బాగుంది కదా, దానికి తోడు ఇంకా నేనే ఫుల్ డ్యూట్లా హెవీగా అలసిపోతున్నాను, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు. సో ఇంకా ఇట్లా ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఇక పిల్లల్ని కూడా అంత రష్లో తీసుకుపోవడం అవసరమా, నాకు దొరికే 1-2 డేస్ నేను కొంచెము ఫ్రీగా అంటే రెస్ట్ తీసుకోవాల్సి. యాక్చువల్గా నేను ఇంత హార్డ్ వర్క్, మా ఆర్టిస్ట్ వాళ్ళకి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ రెస్ట్ తీసుకుంటే నాకు సెట్ కాదు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి కాబట్టి నాకు ఇంకా రెస్ట్ అనేది సెట్ కాదు. సో కనీసం ఈ మన ఓన్ వెహికల్లో వెళ్తే అన్న కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టుగా ఇంకా నేను ఎటు నాకు సంబంధించిన ఎటు వెళ్ళేడున్నా కూడా నేను కార్నే ప్రిఫర్ చేస్తున్నా. ఇంకా అసలు నిజం చెప్పాలంటే మాకు మా ఆర్టిస్ట్ వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం ఫ్రీనే ఉంటుంది. ఇయర్లీ 5 మంత్స్ ఫ్యామిలీకి ఫ్రీ ఉంటుంది కంప్లీట్గా. ఎటన్నా తిరుగు, ఎటన్నా ఏమన్నా చెయ్యు కానీ అట్లా ఫ్రీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆధార్ కార్డు వచ్చి నుంచి ఇంకా అసలు అది ఫ్యామిలీ పర్సన్ అసలు మేము వాడుకుంటలేము, ఎందుకంటే అంత హెవీ అయిపోయింది మొత్తము. బస్సులలో ఫుల్ రష్ ఉంటుంది, ఇంకా మా డ్యూటీయే కష్టం అవుతుంది, ఇంకా పిల్లల్ని ఎందుకు రిస్క్లో తీసుకుపోవడం అని చెప్పి. కాకపోతే ఎవరన్నా ఇట్లా బయటకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు మాత్రం పెట్టుకోండి కంపల్సరీ. ఆధార్ కార్డు పెట్టుకుంటే మీకు తెలంగాణ మొత్తం ఎంత తిరిగినా కూడా ఫ్రీనే. ఏ టైం అయినా ఆర్డినరీ ప్లస్ ఎక్స్ప్రెస్ ఏ బస్ ఎక్కినా కూడా మీకు కంప్లీట్ ఫ్రీగానే ఉంటుంది. బస్ చార్జెస్ మస్తు మీకు సేఫ్ అవుతాయి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకున్న, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఈ 3లలో ఏది పెట్టుకున్నా ఒరిజినల్ పెట్టుకోండి. ఒరిజినల్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు బస్ చార్జెస్ మాత్రం చాలా తక్కువ అయిపోతాయి. మీరు ఆ బస్ ఛార్జీల తోటి మీరు ఇంకేమైనా ఐటమ్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇంకా ఏదన్నా ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, మీకు ఆ డబ్బులన్నీ మిగులుతాయి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు